ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు. నీ దయని బట్టి, నీ కృపను బట్టి మీరు మాకిచ్చిన ఈ భాగ్యము కొరకే వందనాలు. నీ లేఖనాల్లో శక్తి ఉందయ్యా, జీవం ఉంది అయ్యా. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వాధికారివి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ లేఖనాలను మేము ప్రభా నేర్చుకొనుచు ఉండగా అనేక విషయాలు మాకు నీ దయ చొప్పున నేర్పించి ఆత్మలో మమ్మల్ని బలవంతులుగా చేయండి. సైతాను బలాన్ని కూల్చివేయండి, చీకటిని పారద్రోలండి, గొప్ప నెమ్మది దయచేయమని ప్రభా. ఒట్టివాడినయ్యా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మన పాఠ్య భాగము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. చూడండి ప్రియులరా, మోషే చాలా మంచి భక్తుడు. అయితే భార్య చనిపోయినప్పుడు వివాహం చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భార్య చనిపోయినా లేదా భర్త చనిపోయినా ఉండగలిగితే ఎంతో మేలు. లేకపోతే వివాహము చేసుకోవచ్చు అని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆ విషయము మోషే దేవుడు చూసుకుంటారు. అయితే ప్రియులరా, భర్త బతికి ఉండగా లేదా భార్య బతికి ఉండగా వివాహము చేసుకోకూడదు. అది బైబిలు ఒప్పుకోవడం లేదు. చాలామంది జీవితాల్లో చాలామంది అక్రమముగా నడుచుకుంటూ ఉంటారు. చిన్నిళ్ళు పెద్దిళ్ళు, ఎక్కడొక ఊరిలో ఒకళ్ళు, మరొక చోట మరొకళ్ళు, అలాగా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. ప్రియులరా, అది చాలా తప్పు. ఏకపత్ని ఏకపురుషుడై ఉండాలి బైబిల్ ప్రకారంగా. కనుక దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, ఆ మిరియాము అహరోనులు ఇద్దరు కొంచెము దేవునికి విరోధముగా మోషేకి విరోధముగా మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని సేవకులకు మనము విరోధముగా మాట్లాడకూడదు. చూడండి ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా ప్రియులరా, మోషేకి ఏ బిరుదు ఇచ్చాడు దేవుడు? భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చూడండి ప్రియులరా, నువ్వు సాత్వికుడిగా ఉన్నట్లయితే, నీవు సాత్వికురాలుగా ఉన్నట్లయితే
నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, సాధు స్వభావం గలవాడు, దీనుడు, తగ్గింపు జీవితం కలిగిన వాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో తగ్గింపు ఉన్నదా? సాత్వికం ఉన్నదా? దీనత్వం ఉన్నదా? మంచితనం ఉన్నదా? చూడండి, దేవుని ప్రణాళిక మోషే పట్ల ఉన్నది, అహరోను పట్ల, మిర్యాము పట్ల కూడా ఉన్నది. కానీ వారి గురించి ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ ఎక్కువగా మోషే గురించే ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులను నడిపించినాడని, ఎర్ర సముద్రం నుండి పాయలు చేసినాడని, ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిసిందని, ఇంకా మరి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీయులు గెలిచారని, ప్రియులరా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని, మరి అలాగన 2-3 పర్యాయాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని మోషే గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పగా వ్రాసినాడు. కనుక మిరియాము గురించి, అహరోనుల గురించి కొంచెం తక్కువగా. అయితే దేవుని ప్రణాళిక ఎవరి పట్ల ఉన్నది? ఎక్కువగా మోషే పట్ల ఉన్నది. కనుక దేవుడే చెబుతున్నాడు, ఎందుకు మీరు అలా మాట్లాడారు? దేవుని బిడ్డ కదా, నా కుమారుడు కదా, మరి మిక్కిలి సాత్వికుడు కదా, ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా, మీరెందుకు అలాగా మాట్లాడారు అని ప్రభువు మరి హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞయించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. చూడండి, మనం అనుకునే మాటలో, చెప్పుకునే మాటలో, సణిగే గొణిగే విధానము ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ప్రియులరా, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. మన ప్రవర్తన గమనిస్తాడు, మన నోటి మాటలు గమనిస్తాడు, మన యొక్క బిహేవియర్ గమనిస్తాడు, మన ప్రవర్తన గమనిస్తాడు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎలాంటి తలంపులతో ఉన్నావో, ఎలాంటి ఊహలతో ఉన్నావో, ఎలాంటి ఉద్దేశాలతో జీవిస్తూ ఉన్నావో దేవుడు గమనిస్తూనే ఉంటాడు. చూసారా ప్రియులరా, వారి మాటలు దేవుడు విన్నాడంట. వారి మాటలో దేవుడు విన్నాడంట. మన మాటలు, మన నోటి మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. మన మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. చూడండి ప్రియులరా, ఇక్కడేం జరిగింది? ముగ్గురిని రమ్మని పిలిచాడు దేవుడు. అయితే 5వ వచనంలో, యెహోవా మేఘస్తంభంలో నుంచి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచాను. చూడండి, ఇద్దరిని పిలిచాడు. ముగ్గురిని ముందు పిలిచాడు, తర్వాత ఇద్దరిని పిలిచి ఏమంటున్నాడు? అహరోను, మిర్యాములను పిలిచాను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలల్లో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు చాలా నమ్మకస్తుడు.
అతనిలో లోపం ఉన్నట్లయితే కల్లోనే నేను అతన్ని గద్దించేవాడిని, దర్శనంలో అతన్ని గద్దించేవాడిని, అతనితో మాట్లాడేవాడిని. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు మళ్ళీ రెండోసారి అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా, ఒక వ్యక్తిని గురించి దేవుడే డైరెక్ట్గా 2-3 పర్యాయాలు సాక్ష్యం ఇస్తున్నాడండి. నీకు ఆ సాక్ష్యం ఉందా తమ్ముడా? ఓ చెల్లి, నీకు ఆ సాక్ష్యం ఉన్నదా? ఓ సహోదరుడా, గుడికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెబుతున్నావు, సంఘ పెద్దని అంటున్నావు, ఎల్డర్ని అంటున్నావు, కోఆర్డినేటర్ అంటున్నావు, సెక్రటరీని అంటున్నావు, ప్రెసిడెంట్ని అంటున్నావు, ట్రెజరీ అంటున్నావు. సోదరుడా, సోదరి, నీ జీవితం విషయంలో దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చిన ఆ సందర్భాలు ఉన్నాయా? నాతో దేవుడు ఒకసారి అన్నాడు, నీవు నా సేవకుడవు, నేను నా పనిలో నేను పెట్టుకుంటున్నానని నాతో మాట్లాడాడు కలలో. ప్రియులరా, దర్శనమిచ్చాడు, సేవా వాగ్దానం ఇచ్చాడు, కళల ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. ప్రియులరా, మూడు సంవత్సరాలు దేవుని యొక్క మరి సన్నిధిలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయినాను. దైవజనుల దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి తరఫీదైనాను. చూసారా ప్రియులరా, నమ్మకస్తుడిగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు. అలాగా నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి తమ్ముడా, సహోదరుడా, సహోదరి. డబ్బు విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి, ఇంకా మరి సాక్ష్యంలో నమ్మకస్తుడిగా ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా, ఇంకా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా, ఏ దోషం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే తగిన సమయం ఉంది దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. చూడండి, రెండో పర్యాయం మళ్ళీ అంటాడు. మొదటేమో మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని పనిలో నమ్మకస్తుడు. సహోదరుడా, సహోదరి, నీవు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? ఏదో గుడికి వెళ్ళి నామకార్థంగా ఆదివారం ఆరాధనలోకి వెళ్ళి అలాగా కనపడి అలాగ వచ్చినట్లయితే నీ యొక్క జీవితము వ్యర్థమైపోద్ది. నామకార్థపు స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు ఏమైపోతావు? ఎందుకు పనికిరావు. ఎన్ని సంవత్సరాల నుంచి నీవు గుడికి వెళుతూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీవు ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితంలో వడ్డీ వ్యాపారం పోయిందా? లంచాలు తీసుకునే విధానం పోయిందా? నీ జీవితంలో కట్నాలు తీసుకునే ఆ బుద్ధి పోయిందా? ఆ ధనాపేక్ష అనే బుద్ధి పోయిందా? ఆ సాడీలు చెప్పటం అనే బుద్ధి పోయిందా? ఆ స్వప్నతనం అనే బుద్ధి పోయిందా? ఆ అసూయ అనే బుద్ధి పోయిందా? ఆ ద్వేషం అనే బుద్ధి పోయిందా? సహోదరుడా, సహోదరి, నా ఇల్లంతటిలో ఏమంటున్నాడు? నమ్మకమైన వాడు, ఎంతో ఓర్పు కలిగిన వాడు, ఎంతోమందిని నడిపించాడు. ఇశ్రాయేలీల్ని ఎంత ఓర్పుతో నడిపించినాడు ప్రియులరా. కనుక మన జీవితాల్లో కూడా, సేవ చేస్తున్నటువంటి మన జీవితాల్లో, సువార్థికులుగా ఉంటున్న మన జీవితాల్లో, విశ్వాసిగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో మనము నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా దిగొస్తాడు.
మోషే పక్షంగా మేఘాల మీద నుంచి ఆయన దిగొచ్చినాడండి. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! మోషే పక్షంగా మేఘాల మీద ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆయన దిగొచ్చాడంటే ఎంత ఆశ్చర్యం అండి. ఒక నరుడి కోసం ఎలాంటి ప్రణాళిక. నీవు నేను నరులమే, కానీ రక్షించబడిన తర్వాత మనం దేవుని బిడ్డలము. దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు, మన పక్షంగా దిగొస్తాడు, మనకు సహాయము చేస్తాడు. చూడండి ప్రియులరా, 8వ వచనం, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనెను. నా సేవకుడైన మోషే గురించి మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు? ఎందుకు భయాన్ని విడిచినారు? ఎందుకు నీ స్వభావాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావు? ఎందుకు నీవు ఆ ప్రాచీన స్వభావంతో మరలా నీవు ఎందుకు దేవుని దుఃఖపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రాచీన స్వభావాన్ని విడుస్తున్నావా సహోదరుడా? ప్రాచీన స్వభావము విడిచి నవీన స్వభావమును నీవు ధరించుకోవాలని దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుచున్నాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చూడండి 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదుగా కనబడెను. చూసారా ప్రియులరా, దేవుని సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అలాగనే మరి ఆ మిరియాముకి తెల్లని కుష్టి వ్యాధి వచ్చేసింది. చూసారా ప్రియులరా, శాపం వచ్చింది, జబ్బు వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది. వాక్యానికి వ్యతిరేకంగా నీవైనా నేనైనా వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనల్ని ఏం వెంటాడుద్ది? శాపం వెంటాడుద్ది. అలాగే జబ్బులు వెంటాడితే, ఆర్థిక నష్టాలు వెంటాడితే, ఇరుకులు వెంటాడితే, ఇబ్బందులు వెంటాడితే, దెయ్యాలు వెంటాడితే, దురాత్మలు వెంటాడితే, ప్రియులరా, మానవులమైన మన జీవితాల్లో వాక్యానికి వ్యతిరేకంగా నీవైనా నేనైనా నడిచినట్లయితే, నయమాను విడిచిపెట్టిన కుష్టి వ్యాధి ఎవరికి వచ్చింది? గేహాజీకి వచ్చింది. గేహాజీ ప్రియులరా ధనం వెంట పరిగెత్తినాడు. బిలాము ధనం వెంట పరిగెత్తినాడు. అననీయ సప్ఫీరాలు ధనం వెంట పరిగెత్తినారు. లోకం వైపు పరిగెత్తినారు. పేరు ప్రఖ్యాతుల వైపు పరిగెత్తినారు. ఏమండి, సహోదరుడా సహోదరి మెప్పు వైపు పరిగెత్తినారు. లోకం వైపు పరిగెత్తినారు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి, అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రియులరా, లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు, కానీ మిరియాము అహరోనులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినారు. అందుకే వారు కష్టాలు పాలైనారు. వెంటనే చూడండి ప్రియులారా ఏం జరిగిందో. 11వ వచనం, అహరోను అయ్యో నా ప్రవ్వా, మోషే అని అంటున్నాడు, అయ్యో నా ప్రవ్వా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. చూసారా ప్రియులరా, అహరోను అంటున్నాడు, అయ్యో ప్రవ్వా మేము అవివేకులము,
పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీదకు మోపవద్దు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నామో, ఎప్పుడైతే క్షమాపణ అడుక్కుంటున్నామో, ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో, ఎప్పుడైతే సరి చేసుకుంటామో, దేవుడు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా యేసు నామములో అతనికి ఏం కలుగుద్ది? క్షమాపణ కలుగుద్ది. ఎంత ఘోర పాపినైనా ఒప్పుకొని సరి చేసుకుంటే, అహరోనులు మిరియాములు ఒప్పుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, క్షమాపణ అడుక్కుంటున్నారు. ప్రభువా, ఇంత కష్టమా, ఇంత ఇబ్బందా, ఇంత శోధన, దయతో మమ్ములను క్షమించండి. పాపులమయ్యా, అవివేకులమయ్యా, మోసగాళ్ళమయ్యా, దొంగలమయ్యా, అబద్ధికులమయ్యా, ఎంత మోసం చేసినావు తమ్ముడా నీ సహోదరుని, ఎంత మోసం చేసినావు తమ్ముడా నీ సహోదరిని, ఎంత మోసం చేసావమ్మా నీ భర్తని, ఎంత మోసం చేసావమ్మా నీ ఇరుగు పొరుగు వారిని. ఎంత పశ్చాత్తాపడి ఎంత ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంత మేలు దొరుకుద్ది నీకు. కొంతమంది తప్పు చేసుకోవడం దబాయిస్తూ ఉంటారు, కొంతమంది మోసం చేసుకోవడా బోక్కరెత్తారు, కొంతమంది దొంగతనం చేసుకోడా నేను తీయలేదు. మా బజార్లో ఒక సెల్ ఫోన్ ఒక కుర్రోడు దొంగతనం చేశాడు. మెల్లగా అడిగారు ముందు, అబ్బాయి సెల్ ఫోన్ ఎక్కడ దాసావయ్యా చెప్పవయ్యా అన్నారు పోలీసులు. నేను తీయలేదండి, అయ్యో నాకు తెలియదండి అని అన్నాడు. ఇక ఒక లాఠీతో ఆ స్టేషన్ తీసుకెళ్ళి 2 ఉతుకులు ఉతికారు. తీసానండి, ఆ సూర్యులో పెట్టానండి. ఆ ఇంట్లో సూర్యులో, మా ఇంటి సూర్యులో ఉందండి సెల్ ఫోను అని చెప్పాడండి. ప్రియులరా, పోలీసు దెబ్బ పడితే కానీ అప్పుడు నిజం పలికాడు, అంతకుముందేమో అబద్ధం చెప్పాడు. లాఠీ దెబ్బ ఎప్పుడైతే పడిందో నిజం చెప్పాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని శిక్షలు వస్తే అప్పుడు సరి చేసుకుంటాం, శిక్ష రాకపోతే, పనిష్మెంట్ లేకపోతే సరి చేసుకుంటామా? కనుక పనిష్మెంట్ వచ్చింది మిరియాము మీదకి. 12వ వచనం, తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశు శవమలే ఆమెను ఉండని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. చూసారా ప్రియులరా, మొర్ర పెట్టాడండి. ఎవరో మోషే మొర్ర పెట్టాడు, ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినట్లా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలు వెలుపుల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలు వెలుపులను గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరయ్యి. కనుక మోషే ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు మిరియాముకి ఏం కలిగింది? స్వస్థత వచ్చింది. అట్లాగే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మోషే అలాగే వేడుకున్నాడు, యేసు ప్రభు కూడా మరి దేవుణ్ణి వేడుకుంటాడు మన విషయమై. కనుక మన పాపాల విషయమై మనం పశ్చాత్తాపడి, ప్రియులరా, మనం యేసు ప్రభుని వెంబడించినప్పుడు, నమ్ముకున్నప్పుడు, లోబడినప్పుడు, విధేయత కలిగినప్పుడు తప్పనిసరిగా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మోషే అలాంటి నమ్మకస్తుడు, మేము కూడా అలాగ నమ్మకస్తులుగా ఉండే భాగ్యం మాకు దయచేయండి. మిరియాము అహరోనులు ఏ విధంగా సణిగినారో గొణిగినారో అలాగా మేము ఎక్కడ గొడక్కోకుండా సనక్కోకుండా ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి నాయనా ప్రభువా నాయన మొరబెట్టుకునే భాగ్యము మాకు దయచేయండి. ప్రభువా, ఈ పరిచర్యని దీవించండి, సేవను కట్టండి, సహవాసాన్ని విస్తరింపచేయండి. ఈ కొద్ది ప్రార్థనకి జవాబు దయచేయమని, వినివారికి మేలుకరంగా అయా దీవునికరంగా మా అందరికీ ఉంచమని, ఈ మాటలో
నాయన మా అంతరంగంలో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా.